నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ 2024 ఎన్నికల లక్ష్యంగా ఏపీలో పొలిటికల్ ఎజెండా సెట్ అవుతోంది. ఇప్పటివరకు పొత్తులపై క్లారిటీ లేని తరుణంలో జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 2014 నాటి పొత్తుల్ని రిపీట్ చేసే దిశగా పవన్ ప్రసంగం ఉంది. మరి పవన్ చెప్పినట్టుగా పొత్తు కుదిరితే జగన్ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోగలుగుతారా? గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఓట్ షేర్ ఎంత? ప్రతిసారి కూటమి రాజకీయం వర్కౌట్ అవుతుందా? రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య పొత్తు పొడుస్తోందా? తమ పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఈ దిశగా స్పష్టమైన సంకేతాలిచ్చింది. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా కీలకంగా మారింది. అయితే ఇదంత ఈజీనా? కొత్త పొత్తు సమీకరణంలో ఎవరి బేరం ఎంత? ఎవరు ఎంత రాజీ పడతారు? చివరికి ఎవరికి మేలు జరుగుతుంది? 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన బయట నుంచి మద్దతిచ్చింది. 2019 ఎన్నికల్లో ఈ పార్టీలు చెదిరిపోయి వేటికవే విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీపై టీడీపీ తీవ్రస్థాయిలో దాడి చేయడంతో ప్రతివ్యూహంగా వైసీపీకి బీజేపీ నుంచి అనధికార మద్దతు లభించింది. కానీ ఆ ఎన్నికల తర్వాత క్రమంగా వాతావరణం మారుతూ వచ్చింది. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన కొంత సన్నిహితమయ్యాయి. గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు ఇటీవల స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. కలిసి ప్రయాణించడానికి ఆసక్తిగా ఉన్నట్లు టీడీపీ అధినాయకత్వం కూడా సంకేతాలిచ్చింది. కుప్పం టూర్లో చంద్రబాబు చేసిన వన్ సైడ్ లవ్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. బీజేపీ కూడా గతంతో పోలిస్తే వైసీపీ పాలనపై విమర్శలు పెంచింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని పవన్ చేసిన ప్రకటనకు చాలా రాజకీయ ప్రాధాన్యం ఉందని జనసేనలోని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒకటి చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఈ ప్రకటనతో అర్థమవుతోంది. దీనివల్ల రాజకీయ సమీకరణాలు మారతాయని విశ్లేషిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటుని నేను ఈ రోజు మీకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను. ఈ రోజున బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమయంలో ప్రతిపక్షాలు ఒక్కటి కాబోతున్నాయన్న ప్రచారం అధికార పార్టీని బలహీనపరిచి ప్రతిపక్షాలకు బలం చేకూరుస్తుందని భావిస్తున్నాయి. మరోవైపు జనసేన పార్టీ తమకు మిత్రపక్షమేనని బీజేపీ స్పష్టం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు ఉండబోవని బీజేపీ పేర్కొంది. మిగిలిన అన్ని విషయాలపైన పవన్ కళ్యాణ్ పార్టీ జాతీయ నాయకులతో మాట్లాడతారని తేల్చేసింది. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వర్తిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మా మిత్రపక్ష అధ్యక్షులు. వారు కేంద్ర పార్టీ ప్రతినిధులతో అన్ని విషయాలు మాట్లాడతారు. 2024లో ఎదుర్కోబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ ను తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఆ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని కూడా పవన్ చెప్పారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని, దీనికోసం అవసరమైతే పొత్తుపై త్వరలోనే కీలక నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో కొనసాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై సరైన నిర్ణయాన్ని తీసుకుంటామని వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తెరతీసినట్టయింది. బీజేపీతో పొత్తును కొనసాగిస్తున్నానడానికి సంకేతంగా రోడ్ మ్యాప్ అనే పదాన్ని ప్రయోగించారాయన. టీడీపీతోనూ పొత్తు పెట్టుకుంటామనే సందేశాన్ని ఇచ్చారు. జనసేన వ్యాఖ్యలపై సిపిఐ పార్టీ కూడా స్పందించింది. ఏపీకి గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డూ ఇచ్చిందని చెప్పిన జనసేన అధినేత పవన్ కి ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిపోయిందా అని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా డైరెక్షన్ లో సీఎం జగన్ నడుస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ నాయకుల్ని అడుగుతున్నారని ఆయన సెటైర్లు వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, నాకు బీజేపీ నాయకులు రోడ్ మ్యాప్ ఇవ్వండి, నేను ఆయన కుర్చీ నుంచి తగ్గించి నేను పోయి ఆ కుర్చీలో కూర్చుంటానని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళ డైరెక్షన్లోనే పనిచేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అన్నీ కూడా ఆయన వాళ్ళు చెప్పిందే చేస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి అలాంటి సమయంలో ఆయన్ని కాదని నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టండి, నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని చెప్పి ఈయన అడుగుతా ఉన్నా అంటే ఇది చాలా ఆశ్చర్యకరము. ఏపీలో పొత్తు రాజకీయానికి దాదాపుగా 3 దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రతిసారి పొత్తు విజయవంతమవుతుందనే గ్యారంటీ లేదు. పొత్తులతో పాటు మరికొన్ని సమీకరణాలు కలిసొచ్చినప్పుడు మాత్రమే అధికారం అందుతోస్తోంది.
1994లో టీడీపీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. అయితే అప్పుడు ఎన్టీఆర్కున్న హవా వేరు. ఆ విజయాన్ని కేవలం పొత్తు వల్లే అని చెప్పలేం. అలాగే 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ కూడా పొత్తుకు మరికొన్ని సమీకరణాలు కలిసొచ్చి వ్యూహం వర్కౌట్ అయింది. కానీ ఆ తర్వాత 2009లో టీడీపీ, టీఆర్ఎస్ లెఫ్ట్తో పెట్టుకున్న పొత్తు మాత్రం వర్కౌట్ కాలేదు. అప్పుడు సింగిల్గా పోటీ చేసిన కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది. మళ్లీ 2014 వచ్చేసరికి టీడీపీ, బీజేపీతో పెట్టుకున్న పొత్తు వర్కౌట్ అయింది. జనసేన పోటీ చేయకపోయినా ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికు మద్దతు ప్రకటించింది. 2019లో జనసేన విడిగా పోటీ చేయడానికి కారణం చంద్రబాబు వ్యతిరేక ఓటు చేర్చడానికే అని వైసీపీ విమర్శించింది. అయితే ఇప్పుడు మళ్లీ 2014 ఎన్నికల నాటి పొత్తును రిపీట్ చేయాలని జనసేన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి అదే పొత్తు మళ్లీ కుదిరితే కూటమి అధికారంలోకి వస్తుందా, రాదా అనేది ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, పాలక పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడం ద్వారా అధికార పార్టీని ఓడించడానికి అది ఫస్ట్ స్టెప్. చీలకుండా ఉన్నంత మాత్రానే ఓడిపోతారనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో అందరూ కలిసి పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి యూపీలో 50%కు పైగా ఓట్లు వచ్చాయి. ఏముంది, అందరూ కలిసి పోటీ చేసినా కూడా ఓడిపోతారు. సో అందువల్ల బట్ ఇట్ ఈజ్ నాట్ అందరూ కలిసి పోటీ చేసి వ్యతిరేక ఓటు చీలకుంటా ఉంటే గెలుస్తారని కాదు. గెలవటానికి వన్ ఇనీషియల్ నెసెసరీ కండిషన్, అది డౌట్ లేదు. 2019 ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం చూస్తే వైసీపీకి దాదాపుగా 49.95% ఓట్ షేర్ వచ్చింది. టీడీపీకి 39.17% రాగా జనసేనకు 5.56% ఓట్లొచ్చాయి. బీజేపీకి కేవలం 0.86% ఓట్లే వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే 3 పార్టీలు కలిసినా వైసీపీ కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. అలాంటప్పుడు పొత్తు పెట్టుకుంటే మాత్రం వైసీపీని ఎలా ఓడిస్తారు అనేది తేలాల్సిన విషయం. ఒకవేళ ఈ 3 కలిసి కనుక పోటీ చేసినట్లయితే మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఎంత వేళకు వచ్చేటువంటి ఓటు శాతం అన్నట్లయితే దాదాపుగా 47.8% అనేటువంటిది ఈ 3 పార్టీలకి వస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. తర్వాత తన బలాన్ని యాజ్ ఇట్ ఈస్ గా సస్టైన్ చేసుకున్నట్లయితే వైసీపీకి వచ్చేటువంటి బలం 49.7%, అంటే ఇంచుమించు ఒక 50% దగ్గరగా వాళ్ళు ఉన్నారు, 48% దగ్గరగా వీళ్ళున్నారు. కానీ పొత్తు కుదిరితే సమీకరణాలు మారతాయని విపక్షాలు అంచనా వేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వబోమని పవన్ కళ్యాణ్ అన్నా కూడా ఆయన దృష్టిలో బీజేపీ, టీడీపీతో పొత్తు అనేదే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ఓటు బ్యాంకు తక్కువ. పైగా బీజేపీ ఉన్నప్పుడు ఆ 2 పార్టీలు పొత్తుకొచ్చే అవకాశం లేదనేది సుస్పష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఓటరు ఎటువైపు వెళ్తాడనేది చెప్పడం కష్టం. ఏ లబ్ధిదారుడు ఎవరికి ఓటేస్తాడో కూడా ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడున్న రాజకీయాల్లో సర్వేలు, విశ్లేషణలతో కూడా పెద్దగా లాభం లేదు. ఎన్నికల ఫలితాలు చాలా విభిన్నంగా వస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఓటరు కొత్తగా ఆలోచిస్తున్నాడు. ఎక్కడా మూస పద్ధతుల్లో ఓటింగ్ జరగడం లేదు. 2024 ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అప్పుడే పొత్తుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తేల్చి చెప్పడం కష్టం. ఏపీ రాజకీయాలు చాలా ప్రత్యేకం. ఇక్కడ పొత్తులు, ఎత్తులు, జిత్తుల్ని అంచనా వేయడం అంత ఈజీ కాదు. గతంలో చంద్రబాబు చేసిన వన్ సైడ్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ పరోక్షంగా సమాధానమిచ్చారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పుడు పవన్ ప్రతిపాదనపై బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చాలా కీలకం. ఫైనల్ గా బీజేపీ చెప్పిన దారిలో పవన్ కళ్యాణ్ నడుస్తారా, పవన్ చెప్పినట్టుగా బీజేపీ రోడ్ మ్యాప్ ఉంటుందా అనేది చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీతో ఉన్నారా? 2024లో ఎలా ముందుకు వెళ్లాలో అప్పుడే డిసైడ్ అయ్యారా? ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చూస్తే చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అయితే టీడీపీని మాత్రం ఆశల పల్లకీలో వదిలేశారు. బీజేపీతో కలిసి నడుస్తానని ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ మొదలైపోయింది. ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉన్నా అన్ని పార్టీలు అప్పుడే ఎన్నికల వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ మాత్రం కాదు అనేది సంకేతాలు అందేలా చేస్తున్నాయి అన్ని పార్టీలు కూడా. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైన జనసేన ఇప్పుడు మరింత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో అధికారం తన లక్ష్యం కాదని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈసారి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామే అని ఖచ్చితంగా చెబుతున్నారు. 2014లో సూటిగా ప్రశ్నించాం, ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం, బరిలో నిలబడి ఉన్నాం.
2024లో గట్టిగా నిలదొక్కుంటాం, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. జై జనసేన. ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం వింటే తెలుగుదేశంతో పొత్తు గురించి చాలా ఆశలున్నట్టు అర్థమవుతుంది. అటు రోడ్ మ్యాప్ అడగడం ద్వారా బీజేపీని కూడా లైన్లోనే పెట్టారు. అధికారంలోకి వచ్చాక చేయబోయే పనుల గురించి పవన్ కళ్యాణ్ ఇప్పుడే మాట్లాడేయడం చూస్తే ఈ పొత్తు ఎత్తులపై ఆయన ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతుంది. తాము అధికారంలోకి రావడానికి సహకరించే వారితో పొత్తులుంటాయంటూ పవన్ కళ్యాణ్ వదిలిన బాణం టీడీపీని ఆశల పల్లకిలో పెట్టింది. గతంలో టీడీపీ అధికారంలోకి రావడానికి తాను సహకరించానని గుర్తు చేస్తూనే ఈసారి తాము అధికారంలోకి రావడానికి ఎవ్వరు సహకరించినా వారితో పొత్తు పెట్టుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బీజేపీతోనే కలిసి ఉన్నానని చెప్పేందుకు పవన్ కళ్యాణ్ సంకోచించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరముందని అన్నారు. ఉమ్మడి శత్రువైన జగన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామంటూనే ఎవరైనా సరే తమకు మద్దతు ఇవ్వాల్సిందే అంటూ టీడీపీకి కూడా సూచనప్రాయంగా తెలియజేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన మళ్ళీ కలవబోతున్నాయా? 2014లో కలిసి పోటీ చేశాయి. అందువల్ల మళ్ళీ కలవటానికి అవకాశం ఉందా? దీనికి బీజేపీ నుంచి ఇంకా ఆమోదం రాలేదు కనుక బీజేపీ నుంచి క్లియరెన్స్ వచ్చాక ఈ మూడు పార్టీలు కలుస్తాయి అన్నదానికి పవన్ కళ్యాణ్ చెప్తున్నది అర్థమా అనే అభిప్రాయం కలుగుతుంది. ఈసారి ఎన్ని పొత్తులు పొడిచినా ప్రభుత్వ వ్యతిరేక పక్షాలన్నీ జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాల్సిందేనని, తాము మద్దతిచ్చి ఇతరులకు అధికారం అప్పగించమని పరోక్షంగా టీడీపీకి ఓ సందేశం పంపించారు. పార్టీ భవిష్యత్తుపై చావోరేవో తేల్చుకోవాల్సిన టీడీపీ సీఎం కుర్చీలో పవన్ను కూర్చోబెట్టి తాను పక్కన కూర్చోవడానికి సిద్ధపడుతుందా? అలా అని పవన్ కళ్యాణ్తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసే సాహసం చేస్తుందా? లేకపోతే జగన్ మళ్లీ గెలిచినా ఈసారి చూద్దాంలే అని టీడీపీ మరో 5 ఏళ్లు మౌనంగా ఉంటుందా అనేది చూడాలి. టీడీపీ వారు రోడ్ మ్యాప్ ఇస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకపోతే జనసేన ప్రభుత్వం వస్తుందంటారు. ఇది ఎక్కడ తర్కం అర్థం కావడం లేదు. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తే జనసేనకు ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం వస్తుంది? 175 సీట్లలో ఒక 70, 80 పోటీ చేయకుండా ఒక 60, 70, 65 గెలవకుండా సో ముఖ్యమంత్రి కాగలడా పవన్ కళ్యాణ్? ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? ఒకవేళ 2014 మాదిరిగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరితే సీట్ల పంపకం చాలా కీలకం కాబోతోంది. గతంలో మాదిరిగా సీట్ల పంపకానికి జనసేన, బీజేపీ అంగీకరిస్తాయా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. పార్టీలకు ఉన్న ఓట్ల ప్రకారం టీడీపీకి 70% సీట్లు, జనసేనకు 20% సీట్లు, బీజేపీకి 10% సీట్లు వస్తాయనుకుంటే ఈ లెక్కకు అన్ని పార్టీలు అంగీకరిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది. జనసేన ఇప్పుడున్న ఊపు చూస్తుంటే ఏ 50 సీట్లు అడిగినా ఆశ్చర్యం లేదు. అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే. మరి దిశానిర్దేశం బీజేపీ ఎంత కనీస ఓటు శాతం లేనటువంటి బీజేపీ దిశానిర్దేశం చేస్తుందా? ఒక సైజబుల్ ఓట్ షేర్ ఉన్నటువంటి టీడీపీ చేస్తుందా? తర్వాత దాదాపుగా ఈ 2 పార్టీలు కలిపినా కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓటు శాతంలో 25% కూడా లేనటువంటి 2 పార్టీలకి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా? అంత పెద్ద స్థాయిలో తాము బలంగా ఉన్నటువంటి ఇది చాలా ఉదారంగా సీఎంగా మీరే ఉండండి, మేము వెనకాల మీకు సపోర్ట్ చేస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అంటుందా? పొత్తు కుదిరితే టీడీపీ తనకు గట్టి పట్టున్న సీట్లు వదులుకోవాల్సి రావచ్చు. టీడీపీకి దశాబ్దాలుగా కంచుకోటలుగా ఉన్న సీట్లను పొత్తులో భాగంగా మిత్రపక్షాలు అడిగితే చంద్రబాబు ఏం చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ టీడీపీ మిత్రపక్షాలకు తాను గెలిచే సీట్లిచ్చినా అక్కడ తెలుగు తమ్ముళ్లు పొత్తు పెట్టుకున్న పార్టీలకు సహకరిస్తారా లేదా అనేది కూడా పెద్ద చర్చే. ఒకవేళ టీడీపీ కార్యకర్తలు సహకరించకపోతే అప్పుడు పొత్తు పెట్టుకుని మరీ ప్రత్యర్థికి అయాచితంగా సీటు అప్పగించినట్టవుతుంది. సాధారణంగా పొత్తు పెట్టుకున్న తర్వాత సీట్ల నెంబర్ దగ్గర అటు ఇటుగా ఒప్పందం కుదిరినా ఎవరికి ఏ సీట్ ఇవ్వాలనే విషయంలో తర్జన భర్జనలు సాగుతాయి. కానీ ఈసారి మాత్రం సీట్ల నెంబర్ దగ్గరే సంక్లిష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓటు బ్యాంకుల విషయంలో కూడా క్లారిటీ రావాలి. జగన్ పక్షాన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారనేది స్పష్టమైన విషయం. టీడీపీ కూడా ఒక నిర్దిష్ట ఓటు బ్యాంక్ ఉంటుంది. మరి కూటమికి ఓటరు ఎవరు అనేది మాత్రం తేలాల్సిన అంశం. కూటమి ఓటరుకు మాత్రం స్పష్టత కరువవుతుందనే అంచనాలున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేసే ఓటరుకు ఎలాంటి స్పష్టతనిస్తాయి అనేది చూడాల్సి ఉంది. పొత్తుకు వెళ్లే ముందు ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకోవాల్సి ఉంది. పొత్తు కుదిరితే లాభమేంటి,
నష్టమేంటి అనే లెక్కలన్నీ వేసుకున్న తర్వాత అటు చంద్రబాబు ఇటు పవన్ కామెంట్లు చేశారనే వాదన లేకపోలేదు. కానీ 2014, 2024కు చాలా తేడా ఉంటుంది. గత 3 ఏళ్లుగా జగన్ ఒక వ్యూహం ప్రకారం ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంటూ వచ్చారనేది విశ్లేషణలు చెబుతున్నాయి. జగన్ నవరత్నాలు కూడా ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకునే ఉద్దేశంతోనే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నా జగన్ ఓటు బ్యాంకు తగ్గకుండా అధికారం దక్కడం కష్టం. మరి జగన్ వైపు ఉన్న ఏ వర్గాల్ని కూటమి ఆకర్షించగలుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ, జనసేన ఓటు బ్యాంకు పెరిగి వైసీపీ ఓటు బ్యాంకు పడిపోయినప్పుడే ఏపీలో అధికారం మారే అవకాశం ఉంటుంది. మరి పరిస్థితి ఉందా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఎన్నికలకి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగొచ్చు. జగన్ కూడా తన పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని, ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలని తేల్చి చెప్పారు. మరి విపక్షాల వ్యూహాలకు జగన్ ఎలాంటి విరుగుడు మంత్రం వేస్తారనేది చూడాల్సిన అంశం. కూటములు ప్రతిసారి సక్సెస్ కావనేది గత చరిత్ర చెబుతున్న పాఠం. మరి తమ కూటమి సక్సెస్ అయ్యేలా టీడీపీ, జనసేన, బీజేపీ భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు రచిస్తాయనేది చూడాలి. గత ఎన్నికల్లో తమకు దూరం జరిగిన వివిధ వర్గాల ఓటర్లను ఎలాంటి హామీలిచ్చి అక్కున చేర్చుకుంటారనేది చాలా కీలకం. జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ తరుణంలో అంతకు మించిన మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షించడం కూడా కూటమికి సవాల్ కాబోతుందనే విశ్లేషణలున్నాయి. మరి ఈ సవాల్ను ఈ 3 పార్టీలు ఎలా అధిగమిస్తాయనేది పెద్ద అంశం. 2024 ఎన్నికల ఫలితాలను ఈ అంశమే నిర్దేశించనుంది. ఏపీలో ప్రస్తుతానికి పొత్తులు ఖరారు కాలేదు. బీజేపీ, జనసేన పొత్తు మాత్రమే స్పష్టంగా ఉంది. టీడీపీ ఈ 2 పార్టీల పొత్తు ప్రస్తుతానికి ఒక ఆహ్వానమే. పవన్ నేరుగా చెప్పకపోయినా ఆ మేరకు హింట్ ఇచ్చారు. అసలు ఈ 3 పార్టీలు కలిసినా వైసీపీని ఓడించగలవా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చము అని పవన్ ప్రకటించారు. అంటే దానర్థం టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా, బీజేపీతోనే ఉంటారా అనేది తర్వాత సంగతే. ఇక్కడ అసలు మ్యాటర్ ఇది కాదు. నిజంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే వైసీపీ ఓడిపోతుందా? 151 సీట్లు గెలిచిన జగన్ పార్టీ కేవలం 7% ఓటు బ్యాంకు కలిగిన ఒకే ఒక్క ఎమ్మెల్యేతో ఉన్న జనసేన పార్టీ టీడీపీకి మద్దతిస్తే ఓడిపోతుందా? నిజంగా వైసీపీపై అంత ప్రజా వ్యతిరేకత ఉందా? ఉంటే దాని పర్సంటేజ్ ఎంత? వైసీపీని ఓడించేంత స్థాయిలో ఏపీలో వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉందా? 2014 సీన్ను 2024లో రిపీట్ చేస్తే చంద్రబాబు గెలిచేస్తారా? అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పటి పరిస్థితులేంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మిన జనం అప్పుడు నమ్ముతారా? అసలు పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు ఏకమవుతుందా? ఏ స్థానాల్లో ఎవరికి సీట్ల పంపిణీ జరగాలి అన్న చోట ఖచ్చితంగా ఒక కన్ఫరంటేషన్ అనేది, ఒక ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఒక సమాన స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు కలిసినప్పుడు ఇవన్నీ కూడా సరిగ్గా సజావుగా సాగుతాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు లేనప్పుడు దీన్ని డిసైడ్ చేయాల్సింది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అన్నప్పుడు జనసేన డిసైడ్ చేస్తుందా, లేదు అన్నట్లయితే బీజేపీ డిసైడ్ చేస్తుందా, ఓట్ షేర్ ఎక్కువ ఉన్నటువంటి తెలుగుదేశం డిసైడ్ చేస్తుందా అన్న చోట ఖచ్చితంగా వాళ్ళకి పొత్తుల్లో ఒక అవగాహన రావడం అనేది కష్టసాధ్యమైనటువంటి అంశం అవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిజంగా దేవుడే పాలన కొనసాగించినా ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. సహజంగా అది 8 నుంచి 16% వరకు ఉంటుందని రాజకీయ విశ్లేషకుల భావన. నెగిటివ్ ఓట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది అధికార పక్షానికి ఎప్పటికీ ప్రమాదకరమే. గతంలో తాము అధికార పార్టీకి ఓటు వేశామని, ఈసారి అదే ఓటు ప్రతిపక్షానికి వేస్తామని జనం చెబితే అలాంటి వారు 16% మంది ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలదే విజయం. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆ వ్యతిరేక ఓటును చేల్చకుండా తాము లాభపడతామని జనసేనాని చెబుతున్నారు. కానీ ఏపీలో వ్యతిరేక ఓటు ఎంత ఉంది? రోడ్లు బాగాలేవని, ఏపీ అప్పుల్లో ఉందని, ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని ఇలా కొంత నెగిటివ్ టాక్ ఉందనేది వాస్తవం. కానీ ఇలా మాట్లాడుకునే వాళ్లంతా సామాన్య ప్రజలు కాదు. తమని తాము మేధావులుగా భావించే వర్గం. ఆ వర్గం ఎలాగూ పోలింగ్ స్టేషన్లకు రాదు. ఒకవేళ వాళ్లంతా ఓటేసినా కేవలం 3 నుంచి 5% మాత్రమే ఉంటుందని అంచనా. వీళ్లంతా గతంలో వైసీపీకి ఓటు వేసి ఉండాలనే రూల్ లేదు. 2019లో వైసీపీకి ఓటు వేసిన వీరాభిమానులంతా ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నారు. మరిక్కడ ట్రాన్స్ఫర్ ఓట్ సంగతేంటి? 2019లో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య చీలిన ఓట్లు 2024 నాటికి వారంతా పొత్తులో ఉంటే గుంపగుత్తగా పడతాయి. అంతేకాని ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీరికి బదిలీ అయ్యే అవకాశం లేదు.
ఆ లెక్కన టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిపి ఎన్ని సీట్లు సాధించాయో 2024లో కూడా అన్నే సీట్లొస్తాయి. టీడీపీకి 23, జనసేన 1, బీజేపీ 0, మొత్తం కలిపి 24. వీరిలో ప్రస్తుతం 5 వైసీపీ వైపు వచ్చేశారు. అంటే 19 మిగిలాయి. వీరిలో కూడా కొంత వ్యతిరేకత ఉందనేది వాస్తవం. మరి వారంతా ఎన్నికల నాటికి వైసీపీ వైపు వచ్చేస్తే ఇక మిగిలేది ఎంతమంది? ఎన్నోట్లు, ఎన్ని సీట్లు? పోనీ గతంలో తక్కువ మార్జిన్తో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలంతా ఈసారి ఓడిపోతారని అనుకున్నా ఆ సంఖ్య కూడా 10 లోపే ఉంటుందని అంచనా. 2014లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కీలకంగా పనిచేశాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అన్నది చూడాలి. చంద్రబాబు పాలనా తీరుపై అందరికీ ఓ క్లారిటీ ఉంది. పవన్ రాజకీయాలపై జనాలకు పూర్తి స్పష్టత ఉంది. ఇక బీజేపీ విషయంలో ఏపీకి చేసిందేమీ లేదనే ఫీలింగ్ ఉంది. అయినా సరే వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి పొత్తులు వర్కౌట్ అవుతాయనే వాదన కూడా లేకపోలేదు. అయితే ఈ వాదనలేవి కూడా వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ఫీలింగ్స్ పోలింగ్ సమయం వరకు ఉంటాయా? ఇవన్నీ కీలకమే. వీటిల్లో ఏ లెక్క తేలినా ఖచ్చితంగా ఫలితాలు మారిపోతాయి. అసలు ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, అది ప్రభుత్వం మారేంత స్థాయిలో ఉందా లేదా అనేది మరో ప్రశ్న. లేటెస్ట్ గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అయినా సరే ఒక్క పంజాబ్లోనే ప్రభుత్వం మారింది. మిగతా 4 రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పవర్ నిలబెట్టుకుంది. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేదని అంచనాలు వేశారు. మరి ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉందనేది ఇప్పుడు చాలా ముఖ్యం. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా దాన్ని విపక్షాలు ఖచ్చితంగా క్యాష్ చేసుకోవాలి. అలా క్యాష్ చేసుకోవాలంటే కొన్ని ట్రేడ్ మార్క్ ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు కొత్తగా తేల్చింది కాదు. గతం నుంచి ఏపీలో ఉద్యమాలు, ఆందోళనలే ప్రభుత్వాలని పడగొట్టిన ఘటనలున్నాయి. మరి ఇప్పుడు విపక్షాలు ఎలాంటి ఎజెండా ఎత్తుకుంటాయనేది చూడాల్సి ఉంది. ఏపీ రాజకీయాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భిన్నమైనవి. ఇక్కడ జిల్లాకు సమీకరణాలు మారిపోతాయి. ఎక్కడ ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుంది, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనేది చెప్పడం అంత తేలిక కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమీకరణాలకు రాష్ట్ర విభజన తర్వాతి సమీకరణాలకు కూడా చాలా మార్పులొచ్చాయి. గత 5 ఏళ్లలో అది ఇంకా మారిందనే విశ్లేషణలున్నాయి. ఈ సవాళ్లను విపక్షాలు ఎలా అధిగమిస్తాయనేది చూడాలి. జనసేన ఆవిర్భావ సభలో పవన్, బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఓవైపు రోడ్ మ్యాప్ అడుగుతూనే మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కండిషన్ పెట్టినట్టుగా మాట్లాడారు. మరిప్పుడు బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆసక్తికరం. ప్రస్తుతం బీజేపీ కేంద్ర పెద్దలతో జగన్ సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలకు మాత్రం జనసేనతో కలిసి అధికారంలోకి రావాలనే టార్గెట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. వీటిల్లో ఏది వర్కౌట్ అవుతుందనేది చూడాలి. ఇటీవలి కాలంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెడుతున్న పరిస్థితులున్నాయి. 5 రాష్ట్రాల్లో సానుకూల ఫలితాల తర్వాత ఆ ఫోకస్ ఇంకా పెంచిందని కూడా అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెరిగింది. మరి అదే దూకుడు ఏపీలోనూ చూపిస్తారా అనేది చూడాల్సిన అంశం. ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరితే కూటమిలో గతంలో మాదిరిగా టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తుందా, లేకపోతే జనసేన పెద్దన్న పాత్రధారి మారతారా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా పొత్తులపై పవన్ కళ్యాణ్ పరోక్ష వ్యాఖ్యలతో చర్చ మొదలైనా ఇది స్పష్టమైన రూపం తీసుకునేదాకా పొలిటికల్ అంచనాలు వేయడం మాత్రం కష్టమే.